కట్టబడిపోతుంది. కానీ ద్రాక్షావల్లిలో అది అంటు కట్టబడితే ఆ తల్లిలో ఉన్నటువంటి గుణ లక్షణాలు, దానిలో ఉన్నటువంటి సారం, ఆ తల్లి వేరులో ఉన్నటువంటి జీవం ఈ కొమ్మలోనికి వచ్చి ఏం చేస్తుందండి? అది ఫలిస్తుంది. ఈ రోజు నాడు చాలా మంది దేవునికి వేరైపోతున్నారు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, అంటు కట్టబడిన వారు ఎంతమంది అంటే కొద్ది మంది మాత్రమే. అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరూ పిల్లలు కాదంటండి, పిలువబడుతున్నారు. అందరూ మేము అబ్రహాము సంతానం, అబ్రహాము సంతానం అనే. మీరు అబ్రహాము సంతానం అయితే అబ్రహాము చేస్తున్నటువంటి క్రియలను చేస్తారు, కానీ మీరు అపవాది క్రియలను చేస్తూ మేము అబ్రహాము సంతానం అని మీరు చెప్పుకోవటం మీకు ప్రయోజనం లేదని యేసయ్య వారిని గద్దించాడు. మేము అబ్రహాము పిల్లలం అంటే అబ్రహాము క్రియల వారిలో కనబడాలి. ఈ రోజు నాడు కూడా చాలా మంది ప్రియమైన దేవుని బిడ్డ, మేము యేసయ్యని నమ్ముకున్నామండి, మేము దేవుని బిడ్డలమండి, మేము బాప్తీసం పొందామండి అని చెప్పుకుంటున్నారు, కానీ దేవుని క్రియలు మాత్రం వారిలో కనబడట్లేదు. ఒక మాట ఆలోచన చేస్తే, నువ్వు నోటితో చెప్పుకోక్కర్లేదు ప్రియమైన దేవుని బిడ్డ, నీ క్రియలతో చూపించు లోకానికి, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, ఆయన నేను కలిగి ఉన్నాను, ఆయన నాలో ఉన్నాడని. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, మనం ఆలోచిస్తే ప్రభు అంటున్నాడు, మీరు నాతో అంటుకట్టబడి ఉంటేనే కానీ నాకు వేరయుండి ఏమీ కూడా మీరు ఫలించలేరు. దేవునికి వేరయుండి మనం ఫలించగలమంటారా? దేవునికి వేరయుండి మనం ఏమి కూడా ఫలించలేం ప్రియమైనటువంటి దేవుని జనాంగమా. కాబట్టి దేవునితో మనం అంటుకట్టబడాలి.